వరంగల్ జిల్లాలో ఇద్దరు త్యాగరాజులు దిగులు పడుతున్నారు. పార్టీ అధిష్టానం మాట మీద సీటు వదులుకోవడానికి ఇష్టపడ్డ ఆ ఇద్దరిది ఒక దీనగాథ. టికెట్లు ఇవ్వటం లేదని చెబితే మొదట్లో బెట్టు చేసిన ఆ తర్వాత మెత్తబడిన ఆ ఇద్దరు సిట్టింగులు ఇప్పుడు ప్రభుత్వం రాకపోవడంతో ఈ 5 ఏళ్లు ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. పైగా ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ల కోసం కోట్లు వదులుకుంటే పార్టీ ఓడిన ఆ ఇద్దరు గెలవటం వీళ్లకు పుండు మీద కారం చల్లినట్టు ఉంది. ఒకప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్య ఎప్పుడూ సంచలనాలతో వార్తల్లో ఉంటారు. కానీ ఏదో విధంగా జనం మధ్యలో ఉండడానికే ప్రయత్నిస్తారు. పిల్లల డాక్టర్గా కూడా ఆ ప్రాంతంలో ఆయనకు బాగా పేరుంది. తన టికెట్కు ఢోకా లేదన్న ధీమాతో ఉండే రాజయ్యకు పోటీగా స్టేషన్ ఘన్పూర్ మీద కడియం కన్నేశారు. ఆ సీటు తనదంటే తనదంటూ ఇద్దరు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఉన్న ఎమ్మెల్యేగా గెలవాలని ఆ సీటు మీద కన్నేశారు కడియం. మొత్తానికి పార్టీ అధిష్టానం ఆయన వైపే నిలిచింది. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. డాక్టర్ రాజయ్య డీలా పడ్డారు. తన అసంతృప్తిని అధిష్టానానికి తెలిసేటట్టు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఆఫర్ చేసినా నో అన్నారు. కేసీఆర్ మనసు మారుతుందేమోనని చూశారు. కానీ అలా జరగలేదు. కేటీఆర్, కేసీఆర్ నచ్చజెప్పారు. చివరికి బుజ్జగింపులో భాగంగా రైతు బంధు సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. కడియం తరపున ప్రచారం కూడా బాగానే చేశారు. అయిష్టంగానే చేపట్టిన ఆ పదవి కాస్త ఎలక్షన్స్ పూర్తవగానే ఊడింది. ప్రభుత్వం వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించిన డాక్టర్ రాజయ్య పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నపిల్లల డాక్టర్గా పేరున్న రాజయ్య అయితే మళ్లీ స్టెథోస్కోప్ అయినా పట్టగలరు గాని తన సంగతి ఏంటని వాపోతున్నారు జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. కేసీఆర్ కు సన్నిహితుడైన పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పటికే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా ఆయనను ఎమ్మెల్యే చేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. అందుకే జనగాం సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అత్యధిక శాతం సిట్టింగులకు మళ్లీ టికెట్ ఇచ్చినా అలా ఇవ్వని స్థానాల్లో జనగాం ఉంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు పల్లాకు సీట్ ఇవ్వాలన్న ఆలోచన ముత్తిరెడ్డికి ఉద్వాసన పలికేలా చేసింది. ఇక్కడ కూడా ముత్తిరెడ్డి అలకపాన్ పెక్కారు. కానీ ఫలితం కనబడలేదు. రకరకాలుగా చెప్పి చూశారు. చివరికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఆశ చూపారు. అయినా ముత్తిరెడ్డి మెత్తబడలేదు. అటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా తగ్గేటట్టు లేదనే అర్థమయ్యాక సంధికి సిద్ధమై ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని కేటీఆర్ సమక్షంలో ప్రకటించారు. నిజంగానే పనిచేసి గెలిపించారు కూడా. కానీ తీరా చూస్తే పార్టీ ఓడింది. పల్లా గెలిచారు. ఉన్న కార్పొరేషన్ పదవి కూడా ఊడింది. ఇక 5 ఏళ్లు వనవాసమే. రాజయ్య, యాదగిరిరెడ్డి బాధ ఒకటైతే వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ది ఇంకో రకమైన బాధ. కమ్యూనిస్టు యోధుడైన తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు గాని తాను గాని మొత్తం 10 సార్లు గెలుచుకున్న నియోజకవర్గం వేములవాడ. మొన్నటి ఎలక్షన్స్ లో టికెట్ ఇవ్వకపోవడం ఆయనను బాగా బాధ పెట్టింది. పౌరసత్వం కేసు సాకుగా చూపినా ఇది సాకు మాత్రమేనని రమేష్ కు బాగానే తెలుసు. అయినా సరే కేసీఆర్ ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల సలహాదారు పదవి అయిష్టంగానే తీసుకున్నారు. బీఆర్ఎస్ తరపున మరో వెలమ అభ్యర్థి రంగంలో దిగితే బీజేపీ తరపున తన బాబాయి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు బీజేపీ నుంచి పోటీ చేశారు. కనీసం చెన్నమనేని కుటుంబం నుంచి గెలిచి కుటుంబ వారసత్వం నిలబెడతారనుకుంటే 4 దశాబ్దాల చెన్నమనేని కుటుంబీకుల పాలనకు బ్రేకులు వేసి గెలిచారు అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి. మొత్తంగా పార్టీ ఓటమితో తన సలహాదారు పదవి కూడా ఊడిపోవడం మరో విషాదం.